ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవకృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆయన ఉన్నతమైన కృప ఈ దినమంతా మీకు తోడైయుండునుగాక. ఆమేన్. యెరికో పట్టణం యొక్క కోట గోడలపైన రాహాబు అనే వేశ్య నివసిస్తూ ఉంది. ఆమె పాపపు జీవితంలో ఉండి ఆమె కుటుంబం అంతా కూడా నాశనానికి సమీపించి ఉంది. ఈ రాహాబు వేశ్య నివసిస్తున్న యెరికో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆ ఇశ్రాయేలీల ప్రజలను నడిపిస్తున్న నాయకుడైన యెహోషువ ఆ యెరికో పట్టణాన్ని, ఆ దేశం యొక్క పరిస్థితుల్ని చూసి రమ్మని యెహోషువ 2 వేగుల వారిని పంపించాడు. ఈ వేగుల వారు 2 యెరికో పట్టణంలో యెరికో ప్రాకారం మీద నివసిస్తున్న వేశ్య ఇంట దిగారు. వీళ్లు ఆ వేశ్య ఇంటకు వచ్చారన్న సంగతి యెరికోను పరిపాలిస్తున్న రాజుకు తెలిసింది. వెంటనే యెరికో రాజు కొంతమంది మనుషులను పంపించి ఆ 2 వ్యక్తులను తీసుకుని రమ్మని పంపించాడు. వెంటనే ఆ మనుష్యులు వేశ్య ఇంట ప్రవేశించినప్పుడు రాహాబు అనబడే ఈ వేశ్య వేగుల వారైన యెహోషువ పంపించిన ఈ 2 మనుషులను మిద్దె మీదకెక్కించి జనపకట్టలు వారి మీద ఉంచి వారిని దాచిపెట్టింది. యెరికో రాజు ద్వారా పంపబడిన వ్యక్తులు రాహాబు వేశ్యతో వేగుల వారైన 2 మనుషులు ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు ఆమె, నా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే గాని వాళ్లు చీకటి పడుతుండగా బయటికి వెళ్లిపోయారు, వారెక్కడికి పోయారో నాకు తెలియదు అని చెప్పి, మీరు ఒకవేళ ఆ మనుషులను వెదికితే వాళ్లు మీకు దొరుకుతారు అని సమాధానమిచ్చింది. వెంటనే రాజు పంపిన ఆ మనుష్యులు ఈ వేగుల వారిని వెదకడానికని వెళ్లిపోయారు. ఈ రాహాబు వేశ్య ఇశ్రాయేలీలిద్దరిని తన ఇంట చేర్చుకుంది. వారిని శత్రువుల బారిన పడకుండా కాపాడింది. అందుకే ఈ రాహాబు వేశ్య ఆ వేగులు వారైన ఇశ్రాయేలీలతో అంటుంది, నేను మీకు ఉపకారం చేశాను గదా, మీరు కూడా నాకు ఉపకారం చేయండి. ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని దేవుడు మీ హస్తాలకు అప్పగించబోతున్నాడన్న సంగతి నాకు తెలుసు. మీ వలన భయం చేత మా దేశ నివాసులందరికీ కూడా ధైర్యం చెడింది. మీరు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు దేవుడు మీ ఎదుట చేసిన అద్భుత కార్యాలను నేను ఎరుగుదును. ఎర్ర సముద్రపు నీరును ఆరిపోచేశాడు, యోర్దాను తీరమునున్న అమోరీయులను హతం చేశాడు. మీ ఎడల దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలను చేశాడు అని మీ ఎదుట నిలబడడానికి ఏ మనుష్యునికి కూడా ధైర్యం చాలదు అని రాహాబు వేశ్య ఇశ్రాయేలీలతో చెప్పింది. అంతేకాకుండా మీరు ఈ యెరికో పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను, నా కుటుంబాన్ని, నాకిచ్చిన తల్లిదండ్రుల్ని, నా అక్క చెల్లెండ్రిని, నాకు కలిగిన వారందరినీ కూడా చావకుండా బ్రతుకనిచ్చి రక్షించమని వారిని వేడుకొంది. ఈ వేగుల వారైన ఇశ్రాయేలీలు, ఈ దేశాన్ని దేవుడు మాకిచ్చినప్పుడు మీరు చావకుండా మిమ్మల్ని బ్రతికనిచ్చేదమని చెప్పి కృతజ్ఞత తెలియపరిచారు. తరువాత ఈ రాహాబు అనే వేశ్య వేగుల వారైన ఇశ్రాయేలీలైన ఈ 2 మనుషులను కిటికీకి తాడు వేసి కిటికీ ద్వారా వారిని కిందికి తింపి పంపించి వేసింది. వారు చేసిన ప్రమాణానికి గుర్తుగా కిటికీకి ఎర్రని తొగరు దారం కట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి మనం గమనిస్తే ఇక్కడ యెహోషువ దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. వేగుల వారుగా పంపబడిన ఇశ్రాయేలీలు 2 దైవ సేవకులకు సాదృశ్యంగా కనబడుతున్నారు. ఈ రాహాబు అనే వేశ్య పాపంలో మగ్గిపోతూ ఇరుకు జీవితంతో సమస్యల వలయంలో జీవిస్తున్న కుటుంబాలకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రాహాబు దైవ సేవకుల్ని ఇంట చేర్చుకుంది. దేవుని యొక్క మాటలను అంగీకరించింది. దేవుని సహాయాన్ని కోరుకుంది. దేవుడు చేసిన అద్భుత కార్యాలను, దేవుని యొక్క పరాక్రమమును ఒప్పుకుంది. ఎర్రని దారము అంటే యేసు రక్తము అనే రక్షణ ద్వారా ఆమె కుటుంబాన్ని, ఆమె బంధువులందరినీ కాపాడుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాహాబు అనే వేశ్య పేరుకు తగ్గట్టుగా ఇరుకులోంచి విశాలతలోకి వచ్చింది. పాపపు జీవితంలోంచి పరిపూర్ణమైన రక్షణను అనుభవించింది. యెరికో పట్టణంతో పాటు నాశనం కాకుండా రక్షింపబడి ఇశ్రాయేలీలతో చేర్చబడింది. ఈ రాహాబు యొక్క వంశావళిలోంచి యేసయ్య ఉద్భవించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు దేవుని సేవకుల్ని నీ ఇంట చేర్చుకున్నావా? వారు చెప్తున్న రక్షణ సువార్తను విని మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొంది
పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవునికి విరోధమైన ఏ పాపమైన నీలో ఉంటే నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నట్టే. ఈ ఇరుకు మార్గంలోంచి నువ్వు విడిపించబడి సువిశాలమైన నూతన యెరూషలేం పట్టణంలోకి అడుగు పెట్టాలి అంటే యేసయ్య రక్తం చేత నీవు నీ కుటుంబం కడగబడాలి. దేవుని మాటలను వినాలి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వు నింపబడాలి. అప్పుడే ఇరుకు మార్గంలో ఉన్న రాహాబు రక్షించబడిన రీతిగా నీవు నీ కుటుంబం నరకం నుంచి తప్పించబడతారు, ఇరుకు మార్గం నుంచి విడిపించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేక మంది దేవుని యొక్క రక్షణ సువార్తను వింటున్నారు గాని ఆ సువార్తను అంగీకరించడం లేదు. దైవ సేవకుల్ని ఎంట చేర్చుకుంటున్నారు గాని మారు మనస్సుకు, బాప్తిస్మానికి, పరిశుద్ధాత్మ అభిషేకానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఈ దినాన అనేక కుటుంబాలు ఇరుకు మార్గంలో నివాసం ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు దేవుని చేత పంపబడిన సేవకుల్ని నీ ఎంట చేర్చుకుని దేవుని సువార్తను విని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధ ఆత్మాభిషేకం చేత నింపబడి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే నీవు నీ కుటుంబం నరకము నుంచి, ఇరుకు మార్గము నుంచి రక్షించబడి విశాలమైన నూతన యెరూషలేం పట్టణంలోకి అడుగు పెడతారు. అట్టి కృప, అట్టి ధన్యత నా దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రభా బిడ్డల్ని విశాలమైన మార్గాల్లోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడడానికి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడానికి నీ బిడ్డలకు మీరు కృపను అనుగ్రహించండి. పాపపు జీవితంలో ఉన్న రాహాబు వేశ్య రక్షించబడి ఇశ్రాయేలీయులు చేర్చబడిన రీతిగా ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ పరిశుద్ధులతో జీవించడానికి మీరు కృపను అనుగ్రహించి ఈ దినమంతా నీ బిడ్డలకు నీ కృప దయచేయండి. పేరు పేరున నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలను తీర్చండి. నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా వారిని బహుగా ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన స్థితిలో నీ బిడ్డలను వర్ధిల్లింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.